స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో సుమారు 10,000 మందితో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా యాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీరే కావాలి మాట్లాడు, ఎందుకంటే మళ్ళా ఇంట్రెస్ట్ పార్టీ తిరంగా యాత్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన పెద్దపల్లిలో 13న జరగబోయే తిరంగా యాత్ర కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారిని కోరుతున్నాం. దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఇవాటికెళ్ళి హర్ ఘర్ తిరంగా యాత్ర భాగస్వాము ప్రతి ఇంటి మీద, ప్రతి కార్యకర్త ఇంటి మీద, ప్రతి దేశభక్తి ఉన్న ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పేసి దేశమంతటా ఎగరవేస్తున్నారు. అలాగే ఈ పెద్దపల్లి జిల్లాలో కాన్స్టిట్యున్సీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 25 మండలాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాల్లో తిరంగా యాత్ర జెండా ఎగరడం జరిగింది. ఇంతవరకు ఇవాళ ప్రతి కార్యకర్త ఇంటిపై జెండా ఎగరడం జరుగుతున్నది. రేపు ఇవాళ సుల్తానాబాద్లో ఒక 2,000 మందితో ఇవాళ తిరంగా యాత్ర చేయడం జరిగింది. అలాగే రేపు రామగుండంలో మంత్రిగా రేపు వేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలోని కనివిని ఎరగని తిరంగా యాత్ర చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తిరంగా యాత్రను చేస్తామని చెప్పడం జరిగింది. దానికి విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు, ప్రిన్సిపల్స్, వివిధ స్వచ్ఛంద సంఘాలు, ఎన్జిఓస్, ప్రెస్ మిత్రులు అందరూ దీన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ, దీనికి తిరంగా యాత్ర పెద్దపల్లిలో 13వ తారీఖు గురువారం నాడు రాష్ట్ర అధ్యక్షులు ఈ తిరంగా యాత్రలో 10 గంటలకు ఉంటుంది. మన పెద్దపల్లి జూనియర్ కాలేజీలో ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి విద్యార్థులంతా, టీచర్స్ అంతా, కాలేజ్ అందరూ బస్సులలో అక్కడ తీసుకొచ్చి అక్కడ అందరూ లైన్లో పెట్టడం, ప్రతి జెండా కార్యకర్తలు జెండా ఉంటుంది. తిరంగా 3 రంగుల జెండాను పట్టుకొని మొత్తం స్టూడెంట్స్ అంతా దాదాపుగా ఈ మన కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ అయితే ఆడికెళ్ళి అమర్నగర్ నుంచి మజిద్ చౌరస్తాకి వెళ్ళి అట్లా వాడి పోలీస్ స్టేషన్, మన జెండా కాంచెల్లి పోలీస్ స్టేషన్, కమాన్ కాంచెల్లి, మళ్ళీ కమాన్ నుంచి యథావిధిగా ఇటుకు వచ్చి మళ్ళీ సేమ్ యథావిధిగా ఎక్కడైతే మనం స్టార్ట్ అయిందో అక్కడనే ఎండ్ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి తిరంగా యాత్రకు జిల్లాకు పనిచేస్తున్న తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్లు పనిచేస్తున్న రాజగోపాలని అంటే తెలంగాణలో ఈ యాత్ర తిరంగా యాత్ర ఏదైతే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నాడో దేశ భవిష్యత్తు గురించి కానీ, దేశం జరుగుతున్న వ్యవస్థ గురించి కానీ, ఇవాళ దేశంలో సురక్షితంగా ఎట్లా మనం పరిపాలన చేస్తున్నా, ఇవాళ మనం ఏ రకంగా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నా, 80 సంవత్సరాల 80 సంవత్సరాల వయసు హర్ తిరంగా ప్రతి కార్యకర్త, ప్రతి బంధువు అందరూ, దేశ బంధువులంతా, కుల మతాలు అత్యంగా దీన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ఈ పార్టీ జిల్లా దగ్గర కోవడం జరుగుతున్నది. దీనికి అందరు పెద్దలు, రామకృష్ణ గారు కానీ, మాజీ ఎంపీ నేత మన వెంకటేష్ నేత కానీ, పోటీ చేసిన అభ్యర్థులు కానీ, అందరూ 25 మండల అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రేపటికెళ్ళి ఇవాళ నిన్నటికెళ్ళి మేము స్కూళ్ళలో పోయి, కాలేజీలో పోయి అందరూ ప్రిన్సిపల్లో కానీ, కాలేజీ మేనేజ్మెంట్ కలచడం జరిగింది. అందరూ పంపిస్తామని చెప్పారు. ఈ తిరంగా యాత్రను విజయవంతం చేయవలసిందిగా పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతుంది. ఎల్లుండి బేస్తవారం నాడు
తిరంగ యాత్ర పెద్దపల్లిలో 10,000 మందితో పెట్టడం జరుగుతూ ఉన్నది. దీనికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎం రామచంద్రరావు గారు ఖచ్చితంగా దీనికి హాజరవుతూ ఉన్నారు. 10 గంటలకు ఇది మన గ్రౌండ్లో, కాలేజ్ గ్రౌండ్లో అందరూ ప్రతి కార్యకర్త, హిందూ బంధువులు అందరూ కలిసి అక్కడికి రావాల్సిందని కోరుతూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరుగుతుంది.